శుభోదయము. పద్య కవిత్వము. రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక అభీష్టము అంటే కోరిక. మిత్రులరా, నియమము ధర్మరక్ష గణనీయ ప్రవర్తకమైన చిత్తమున్ క్షేమము గోరి దీనులకు ఖేచర సాక్షి ప్రశాంతయోగము రామకమైన సేవనము లాలిత జీవన శాంతి గమ్యమై ప్రామికొనంగ దైవమిట బాధ్యత చేకొన కోరి నిల్చదన్. ఈ పద్యభావము సామాన్య మానవుడికి దేవుడు తగిన సహకారం అందించి వారి జీవితంలో వెలుగులు పంచాలి అనేది మూల సూత్రంగా ఈ పద్యం అల్లబడింది. నియమము ధర్మరక్ష. ఒక నియమం పెట్టుకున్నారు, ధర్మాన్ని రక్షించాలి అని. ఆ ధర్మాన్ని రక్షించే కార్యక్రమంలో గణనీయ ప్రవర్ధకమైన చిత్తము. గణనీయము అంటే బాగా ప్రాముఖ్యమైనటువంటి, ప్రవర్ధక వృద్ధి చేయునది. ఒక ఆలోచనని, మంచి ఆలోచనని కార్యక్రమంలో పెట్టినప్పుడు ఆ కార్యక్రమం ద్వారా ఆలోచనని వృద్ధి చేయడం జరగాలి. అలా వృద్ధి సాగిస్తేనే కార్యక్రమాలు ముందుకు నడుస్తుంటాయి. ఆ ప్రవర్ధకమైన చిత్తము క్షేమము కోరి, ఆ చిత్తము ఏమి కోరుకుంటుందంటే క్షేమాన్ని కోరుకుంటుంది. నియమం ఉంది కదా, ఒక నియమం ధర్మరక్ష చేయాలని, అది క్షేమాన్ని కోరుకునేటప్పుడు దీనులకు ఖేచర సాక్షి, దీనుల కోసం క్షేమాన్ని కోరుకుంటూ, ఖేచరుడు అంటే సూర్యుడు సాక్షిగా ప్రశాంతమైన యోగము అంటే ఒక విధంగా చెప్పాలంటే అనుకోని ఒక ఆస్తి, అది యోగం పట్టిందిరా వీడికి అంటారు. అటువంటి యోగాన్ని సూర్యుడు సాక్షిగా ఈ ధర్మరక్ష నియమం పెట్టుకున్న వాళ్ళు జరిపించాలనే ఉద్దేశంతో రామకమైన సేవనము అన్నప్పుడు ఒక ప్రజలకి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ సేవను అందించే విషయంలో లాలిత జీవన శాంతి గమ్యమై, లాలించబడినది. తల్లి బిడ్డను లాలిస్తుంది. ఆ విధంగా ఈ శాంతి పరిరక్షణ కోసం నిలబడ్డవారు ప్రజలకి, అంటే ముఖ్యంగా బీదవారికి, దీనులకు, ఇబ్బందులు పడుతున్న వారికి ఈ లాలిత జీవనం అంటే వాళ్ళను లాలించడం, తల్లి బిడ్డను లాలించినట్టు దగ్గరికి తీసుకున్నట్టుగా ఆ జీవన శాంతి గమ్యం కావాలి. వీళ్ళందరికీ కూడా, ఈ బాధపడేవారికి ఆ శాంతి గమ్యం, ఆ గమ్యానికి చేర్చేదానికి కావలసినటువంటి ప్రామికొనంగా అంటే వాళ్ళు సంతోషపరచడానికి ఈ కార్యక్రమాలు నిర్వర్తించే ఏర్పాటులో వారికి కావలసినటువంటి సహాయ సహకార సంపత్తిని దైవం ఇవ్వాలి. ఆ దైవం ఇవ్వాలి అని చెప్పి ఈ ఒక కవిగా ఈ పద్యంలో నేను కోరుకుంటూ, దేవుడు ఆ విధంగా వీరికి ధర్మరక్ష పరిరక్షణ కమిటీ లాంటి దానికి ఇటువంటి ఈ దేవుడు సహకారం అందిస్తే బిక్కి బాధ పరులైనటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని మనసులో ఆశిస్తూ ఈ కార్యక్రమం జరపాలని చెప్పి ఈ పద్యం రాయడం జరిగింది. మిత్రులారా, మీరు ఈ పద్యాన్ని విని మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారనే ఉద్దేశంతో మీకు శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.